తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు 3వ తరం సిద్ధమవుతోంది. ఒక ప్రాంతీయ పార్టీ 3 తరాల నాయకత్వంలో సజీవంగా పరిపుష్టంగా ఉండడం ఆషామాషీ కాదు. నాతో మొదలైన పార్టీ నాతోనే పోతుంది అని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు నిర్వేదంలో ఉన్నప్పుడు అన్నప్పటికీ 4 దశాబ్దాలుగా పార్టీ సగర్వంగా నిలబడింది. మన దేశంలో తమిళనాడులో మాత్రమే ప్రాంతీయ పార్టీల సంస్కృతి ఉండేది. పెరియార్ రామస్వామి నాయకత్వంలో ప్రారంభమైన ద్రవిడ ఉద్యమం నుంచి అన్నాదురై అధ్యక్షతలో డిఎంకే పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత డిఎంకే నాయకులైన కరుణానిధి, ఎంజీఆర్ మధ్య విభేదాలొచ్చి అన్నా డిఎంకే ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ 2 పార్టీలు తమిళనాడును ఏలుతూనే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలలో డిఎంకే, అన్నా డిఎంకేకున్న చరిత్ర మరే ఇతర ప్రాంతీయ పార్టీకి లేదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు, మధ్యలో వచ్చిపోయిన జనతా పార్టీ తమిళనాడులోని ఆ 2 పార్టీలను ఏమాత్రం కదిలించలేకపోయాయి. సినీ నటుడిగా మద్రాసులో ఉంటూ తమిళనాడు రాజకీయాలను దగ్గర నుంచి గమనించిన ఎన్టీఆర్ 1982లో తెలుగునాట తెలుగుదేశం పార్టీకి పురుడు పోశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది, జయాపజయాలను చవిచూసింది. 1984లో, 1995లో పార్టీలో సంక్షోభాలు తలెత్తాయి. ఎన్టీఆర్ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించడంతో 1995లో పార్టీ నాయకత్వ మార్పిడి అనివార్యమైంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు చేతికి పార్టీ పగ్గాలు లభించాయి. చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ద్రవిడ పార్టీల తర్వాత అంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలబడింది. రాష్ట్రం విడిపోయినా విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. తెలంగాణలో పార్టీ పటిష్టంగా లేకపోయినా ఓటర్లు మాత్రం ఉన్నారు. దేశంలో మరే ఇతర ప్రాంతీయ పార్టీకి లేని ప్రత్యేకతలు తెలుగుదేశం పార్టీ సొంతం. ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక్సభలో 2 స్థానాలుండగా తెలుగుదేశం పార్టీకి 30 స్థానాలుండేవి. ఇలాంటి సంచలనాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 13 సంవత్సరాలే ఉండగా 1995 నుంచి నేటి వరకు చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ అప్రతిహతంగా నిరాఘాటంగా కొనసాగుతోంది. తెలుగునాట సరికొత్త రాజకీయాలకు ఒరవడి సృష్టించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1982లో పార్టీ ఏర్పాటును ప్రకటించిన ఎన్టీఆర్ 1983 ఎన్నికల్లో దాదాపు 90% సీట్లను యువతకు, రాజకీయ నేపథ్యం లేని వారికి కేటాయించారు. ఆ విధంగా రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చింది. యనమల రామకృష్ణుడు, అశోక గజపతిరాజు, ప్రతిభా భారతి, తెలంగాణలో ఇటీవల బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి వంటి వారు ఆ తరానికి చెందిన వారే. చనిపోయిన వారు, రాజకీయాల నుంచి నిష్క్రమించిన వారు పోగా తొలి తరానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఆ పార్టీలో అరుదుగా కనిపిస్తారు. తెలుగుదేశం పార్టీతో ఆ తరానికి ఎన్నో భావోద్వేగాలుండేవి. పార్టీ మహానాడులను పండుగలా జరుపుకునేవారు. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక విశ్వవిద్యాలయం వంటిది. ఆ పార్టీ బీట్ చూసిన నా వంటి జర్నలిస్టులు కూడా నాటి రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తూ ఎంతో నేర్చుకున్నాం. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికలను కవర్ చేయడానికి అవుట్లుక్ మ్యాగజైన్ ప్రతినిధి ఢిల్లీ నుంచి వచ్చారు. అప్పటికి కొద్ది నెలల ముందే నేను ఆంధ్రజ్యోతి పత్రికలో విలేఖరిగా చేరాను. అప్పుడు బ్యూరో చీఫ్గా ఉన్న ఐ వెంకట్రావు అవుట్లుక్ ప్రతినిధితో పాటు నన్ను కూడా వెళ్ళి ఎన్నికల కవరేజ్ చేయవలసిందిగా కోరారు. అలా ఎన్నికలను ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించింది. మేం తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని వెంకట్రావు ప్రశ్నించగా, కర్నూలులో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నంద్యాలలో పెండేకంటి వెంకట సుబ్బయ్య, ఒంగోలులో పులి వెంకటరెడ్డి, నరసరావుపేటలో కాసు బ్రహ్మానందరెడ్డి ఓడిపోతున్నారని చెప్పాను.
ఇది ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఆ స్థాయి నాయకులపై కొత్త తరం అభ్యర్థులను పెట్టి ఓడించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. ఇలాంటి సంచలనాలకు చిరునామాగా ఉండిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించడానికి 3వ తరానికి చెందిన నారా లోకేష్ ఇప్పుడు సిద్ధమవుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడైన లోకేష్ 2 రోజుల క్రితమే నూతన కమిటీతో పాటు బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు నాయకత్వ మార్పిడి ఇలా సాఫీగా జరగలేదు. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు కుడి భుజంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు నెంబర్ 2గా చలామణయ్యారు. ఎన్టీఆర్ను కలుసుకోలేకపోయిన నాయకులు, కార్యకర్తలను స్థానికంగా పార్టీ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారందరినీ అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా చంద్రబాబు కలుసుకునేవారు, వారికి సాంత్వన కల్పించేవారు. అదే సమయంలో పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఆయనను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసేది. దీంతో ఆయన అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఈ కారణంగానే చంద్రబాబు ఇప్పటికీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. లోకేష్ వలె చంద్రబాబుకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చంద్రబాబు రాజకీయాల్లో ఎదిగారు. భూదేవికున్నంత ఓర్పును సొంతం చేసుకున్నారు. ఫలితంగానే 1995లో ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తి కారణంగా తిరుగుబాటు చోటు చేసుకున్నప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు, నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారు. ఆ వ్యక్తి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి అరాచకంగా వ్యవహరించి ఉండకపోతే చంద్రబాబు పరిస్థితి ఏమిటో తెలియదు. మొత్తం మీద 3 దశాబ్దాలుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సురక్షితంగా ఉంది. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన లోకేష్ చేతికి భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అందుతాయి. ఎన్టీఆర్ హయాంతో పోల్చితే ఇప్పుడు రాజకీయాలకు నిర్వచనమే మారిపోయింది. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి రాజకీయాలు వేరు. పెద్ద మనిషి తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి వంటి వారి ప్రవేశంతో రాజకీయాల స్వరూపమే మారిపోయింది. కార్యకర్తల్లోనే కాదు, ప్రజల ఆలోచన విధానం, ఆకాంక్షల్లో కూడా మార్పు వచ్చింది. ఈ కారణంగానే చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ఈ తరం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. నాయకుడి నిర్ణయాలు, చర్యలు వేగంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఓర్పు అవసరమని మర్చిపోతున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని వారు ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కష్ట నష్టాలను చవిచూసిన వారు ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆకస్మిక, అనూహ్య నిర్ణయాలకు చిరునామా కాగా చంద్రబాబు సంగతి తెలిసిందే. 3వ తరానికి చెందిన లోకేష్ తాత ఎన్టీఆర్ లక్షణాలు ఉనికి పుచ్చుకున్నాడని చెబుతారు. నిర్ణయాలు తీసుకోవడంలో అతను వేగం ప్రదర్శిస్తున్నాడు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ భవిష్యత్ ఏమిటి అన్న సందేహాలను చంద్రబాబు పటాపంచలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత అని ఎదురయ్యే ఈ తరహా సందేహాలకు చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నప్పుడే లోకేష్ సమాధానం చూపించాల్సి ఉంటుంది. రెండు 2014 తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ లో కొంత అపరిపక్వత కనిపించింది. దానికి తోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. అతడిని పప్పు అని పిలుస్తూ హేళన చేశారు. తద్వారా తాను పప్పు కాదు నిప్పో అని నిరూపించుకునే పరిస్థితి కల్పించారు. 2019 వరకు మంత్రిగా పనిచేసిన లోకేష్ కు పెద్దగా ఎదురు దెబ్బలు తగలలేదు. అధికారం అండగా ఉన్నందున సాఫీగా సాగిపోయింది. రాజకీయాల్లో రాటు దేలడానికి
అవకాశం లభించలేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు లోకేష్ చుట్టూ ఉన్న అనేక మంది ఆయన్ను వదిలేశారు. పార్టీ కార్యకర్తలు మాత్రమే అండగా నిలిచారు. మరోవైపు అధికారంలో ఉన్న జగన్ అండ్ కో నుంచి దాడి ఉధృతమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఆ పరిస్థితిని అధిగమించడానికి ఇబ్బంది పడ్డారు. అయితే లోకేష్ పెద్దగా హడావుడి ప్రదర్శించకుండా పరిస్థితులను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు కార్యకర్తలతో మమేకం అవడానికి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన మారిన మనిషని, ఆయనలో సమర్థత ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. గతంలో లోకేష్ నాయకత్వం పట్ల పెదవి విరిచిన వారు కూడా ఇప్పుడిప్పుడే ఆయన నాయకత్వాన్ని అంగీకరించే స్థితికి వచ్చారు. ఇప్పుడు అధికారం ఉంది కనుక ఇంద్రుడు చంద్రుడు అని పొగడడం సహజం. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు విభిన్నంగా స్పందించారు. నాయకత్వ నిర్ణయాలు అపసవ్యంగా ఉన్నప్పుడు తప్పు అని చెప్పడానికి వెనుకాడరు. ఎన్టీఆర్ హయాం నుంచే ఇలాగే స్పందించేవారు. ఇది సోషల్ మీడియా యుగం కనుక మరింత వేగంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు లేదా లోకేష్ నిర్ణయాలు నచ్చకపోతే వెంటనే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చుతున్నారు. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మాత్రమే కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి నందిని చూపించి పంది అని చెప్పమంటే తలోపడానికి వైసీపీ శ్రేణుల వలె తెలుగుదేశం కార్యకర్తలు అంగీకరించరు. మావిగన్ వంటి ప్రతిపాదన చంద్రబాబు లేదా లోకేష్ నోటి వెంట వెలువడి ఉంటే తెలుగుదేశం శ్రేణులే ఎగతాళి చేసి ఉండేవి. ఒక రకంగా తెలుగుదేశం నాయకత్వానికి ఆ పార్టీ శ్రేణులే తొలి ప్రతిపక్షం. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. రాజకీయాల్లో వారసుల సంస్కృతి కొత్త కాదు. తెలుగునాట వారసులుగా రంగప్రవేశం చేసి రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిలో లోకేష్ మూడవ వ్యక్తి. తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేవలం వారసులుగా మాత్రమే రాజకీయాలలో రాణించలేరు. అలాగని కృత్రిమంగా ప్రచారం పొందినా అది కొంతమేరకే ఉపయోగపడుతుంది. స్టెరాయిడ్స్ ఎంతో కాలం పనిచేయవు కదా, దీర్ఘకాలంలో ప్రతికూల ఫలితాలనిస్తాయి. అధినాయకుల వారసులైనప్పటికీ కార్యకర్తలు ప్రజలతో మమేకమయ్యే వారికే ఆదరణ ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు భజన చేసే వారి మాయలో పడి కార్యకర్తలు ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకుంటే ఆ తర్వాత ఇబ్బంది పడతారు. తెలంగాణలో కేటీఆర్ ఇందుకు ఉదాహరణ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అప్పట్లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే చుట్టూ ఉన్న వాళ్ళు తన నాయకత్వ లక్షణాలను అదే పనిగా పొగుడుతూ ఉండడంతో ఆ మోజులో పడిన కేటీఆర్ పార్టీ కార్యకర్తలను ప్రజలను పట్టించుకోలేదు. ఈ కారణంగానే వారితో మమేకం కాలేకపోయారు. ఈలోపు పార్టీ అధికారం కోల్పోయింది. ఫలితమే కేటీఆర్ నాయకత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న వారే నాయకులుగా నిలదొక్కుకోగలరు. అదే సమయంలో వారి నాయకత్వం పట్ల ప్రజల్లో కూడా నమ్మకం ఏర్పడాలి. పొగడ్తలకు మాత్రమే అలవాటు పడిన కేటీఆర్ ఈ కోణం విస్మరించి తప్పు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పొగడ్తలు స్టెరాయిడ్స్ వలె పనిచేస్తాయి. అధికారం కోల్పోయాక తత్వం బోధపడుతుంది. ఈ నేపథ్యంలో మూడవ తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి లోకేష్ సిద్ధపడుతున్నారు. నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే సన్నిహితులను బట్టి చెప్పొచ్చు అంటారు. నాయకుడికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. 1995లో ఎన్టీఆర్ని ఎదిరించి అధికార పగ్గాలతో పాటు పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన చంద్రబాబు చుట్టూ హేమీలైన నాయకులు తోడుగా ఉండేవారు. పూసపాటి అశోక గజపతిరాజు, కింజరాపు ఎర్రన్నాయుడు, జిఎంసి బాలయోగి, యనమల రామకృష్ణుడు,
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి వారెందరో చంద్రబాబు చుట్టూ కనిపించేవారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ ను ధిక్కరించి కూడా చంద్రబాబు నిలదొక్కుకోగలిగారు. ప్రజల నమ్మకం చూరగొన్నారు. ఇప్పుడు లోకేష్ చుట్టూ అలాంటి పటిష్టమైన, అంతటి విశ్వసనీయత కలిగిన ఎకోసిస్టమ్ ఉందో లేదో తెలియదు. ప్రస్తుతానికి తనలో పరిణితి వచ్చిందని నమ్మకం కలిగించడంలో మాత్రం లోకేష్ సక్సెస్ అయ్యారు. అయితే ఆయన చుట్టూ ఉన్న వారి విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. పాత తరాన్ని, నవతరాన్ని కలుపుకొని పోవాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది. అనుభవం ఉన్న వారి సలహాలు, సూచనలు అతనికి అవసరం. వినదగునెవ్వరు చెప్పినా అన్నట్టుగా 10 మంది అభిప్రాయాలు తెలుసుకొని సొంతంగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవడాన్ని అలవర్చుకోవాలి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా లోకేష్ చెప్పిన ఒక మాట ఎవ్వరికైనా నచ్చుతుంది. కుటుంబంలోనైనా పార్టీలోనైనా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. అయితే నేనైనా మీకు నచ్చజెప్పాలి, లేదా మీరైనా నాకు నచ్చజెప్పాలి అని లోకేష్ అన్నారు. ఇది సరైన దృక్పథం. విభేదించడానికి కూడా ఏకీభవించాలి అంటారు. స్వర్గసీమ వెలుగు వైభవం విభవ విభవ విభవ. 1995-99 మధ్య చంద్రబాబు తనకు నమ్మకమైన వివిధ రంగాలకు చెందిన ముఖ్యుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకునేవారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో అని అంటారు. వారసత్వం వల్ల లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. వారసులుగా తెర మీదకు వచ్చిన వారు తాము ఎవరి నుంచి వారసత్వం పొందారో వాళ్ళకంటే గొప్పవారని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకోవాల్సి ఉంటుంది. రాజశేఖర్ రెడ్డితో పోల్చుకోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకతను చవిచూశారు. కేటీఆర్ కూడా తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకోలేక తంటాలు పడుతున్నారు. అధినాయకులు అందనంత ఎత్తుకు ఎదిగినప్పుడు వారసులకు ఈ కష్టాలు తప్పవు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉండి అభివృద్ధికి చిరునామాగా ప్రజల్లో గుర్తింపు పొందిన చంద్రబాబును మించిన తనయుడు అనిపించుకోవడం లోకేష్ కు కూడా అంత సులువేమీ కాదు. అంతేకాదు, ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు కుమారుడిగా లోకేష్ ను ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉంటారు. అదే సమయంలో వారసుడిగా తెర మీదకు వచ్చిన లోకేష్ కు డ్యామేజ్ చేయడానికి రాజకీయ ప్రత్యర్థులు కాచుకొని ఉంటారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారని పేరొందిన లోకేష్ ఈ దాడులను ఎదుర్కోవడంలో తండ్రి నుంచి మెళకువలు, జాగ్రత్తలను ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, సమాజం కూడా సంక్లిష్టమైనది కనుక అతను ఆచితూచి వ్యవహరించాల్సిందే. లోకేష్ ఈ మధ్య పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోవడానికై విందు సమావేశాలు నిర్వహించడం ఖచ్చితంగా అభినందనీయం. అంతకుముందు పార్టీకి చెందిన తొలితరం కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసి విందుకు ఆహ్వానించారు. అసలైన కార్యకర్తలు కోరుకునేది ఇలాంటి ఆత్మీయానుబంధాలే. ఎన్టీఆర్, చంద్రబాబు వారసుడిగా భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టనున్న లోకేష్ తనపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తించినట్టుగా ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. తండ్రిని మించిన తనయుడు, తాతను మించిన మనవడు అని అనిపించుకుంటానో లేదో తెలియదు గాని ఆ ఇరువురికి తలవంపులు మాత్రం తీసుకురాను అని లోకేష్ తరచుగా చెబుతూ ఉంటారు. విలువలు పతనమవుతున్న నేటి రాజకీయాలలో ఇది ఆహ్వానించదగిన వాగ్దానం. సమర్థుడైన నాయకుడిగా ఎదగడం మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తిగా ఆవిష్కృతమవడం కూడా ముఖ్యమే. తాను స్వయంగా చెప్పుకుంటున్నట్టుగా తాను ఎవరి నుంచి వారసత్వం పొందుతున్నారో వారికి అగౌరవం తీసుకురాకుండా మంచి నాయకుడిగా, మంచి మనిషిగా లోకేష్ ఎదగాలని ఆశిద్దాం. 3వ తరం చేతిలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది.